అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త చెప్తూ జీవో విడుదల చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు కీలక గమనిక. పెన్షన్ బదిలీ ప్రక్రియపై పూర్తి సమాచారం మరియు సందేహాల నివృత్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల సౌలభ్యం కోసం రాష్ట్ర ఖజానా మరియు అకౌంట్స్ ట్రెజరీ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన వెసులుబాటును కల్పించింది. అదేంటంటే ఇటీవల జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ప్రకారంగా పెన్షనర్లు తమ పెన్షన్ ఒక ట్రెజరీ కార్యాలయం నుండి తమకు అనుకూలమైన మరొక ట్రెజరీ కార్యాలయానికి సులభంగా బదిలీ చేసుకునే ప్రక్రియను సరళతరం చేశారు. పాత విధానం ఎదురైన సవాళ్లు. గతంలో ఒక ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత ఏ ట్రెజరీ కార్యాలయం పరిధిలో పెన్షన్ తీసుకోవడం మొదలు పెడతారో జీవితకాలం అదే కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ నిబంధన వల్ల అనేక మంది పెన్షనర్లు ముఖ్యంగా ఈ క్రింది సందర్భాల్లో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పిల్లలతో కలిసి జీవించేందుకు వేరే పట్టణాలకు లేదా జిల్లాలకు నివాసం మారినప్పుడు, అలాగే వృద్ధాప్యం మరియు అనారోగ్య కారణాల వల్ల ప్రయాణాలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ వంటి పనుల కోసం పాత ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళడం శ్రమతో కూడుకున్న విధంగా అయితే ఉండేది. కొత్త ఉత్తర్వులు ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. ఈ సమస్యలను గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు పెన్షనర్లకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తున్నాయి. ఈ కొత్త విధానం ప్రకారంగా పెన్షనర్లు ప్రస్తుత పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ నుండి రాష్ట్రంలో ఏ ఇతర సబ్ ట్రెజరీ కార్యాలయానికైనా తమ పెన్షన్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రధాన ప్రయోజనాలు: సౌకర్యం. నివాసం మారిన పెన్షనర్లు తమ దగ్గరలో ఉన్న ట్రెజరీని ఎంచుకోవచ్చు. శ్రమ, సమయ ఆదాయము. సుదూర ప్రయాణాలకు అవసరం తప్పుతుంది. ఆరోగ్య భద్రత. సమయం, వయసు పైబడిన అనారోగ్యంతో బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పరిపాలనా సౌలభ్యం. పెన్షన్కు సంబంధించి ఏ సమస్య వచ్చినా తమకు దగ్గరలోని ట్రెజరీని సంప్రదించి సులభంగా పరిష్కరించుకోవచ్చు. పెన్షన్ బదిలీ దరఖాస్తు ప్రక్రియ. తమ పెన్షన్ను వేరొక ట్రెజరీకి మార్చుకోవాలనుకునే పెన్షనర్లు ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి. మొదటిది, దరఖాస్తు ఫామ్ పొందడము. పెన్షన్ బదిలీ కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫామ్ మీ సంబంధిత ప్రస్తుత ట్రెజరీ కార్యాలయం నుండి కానీ లేదా ఆన్లైన్లో ఖజానా శాఖ వెబ్సైట్ నుండి కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలు నింపడము. దరఖాస్తులో ఈ క్రింది వివరాలను స్పష్టంగా తప్పులు లేకుండా నింపాలి. పెన్షనర్ పూర్తి పేరు మరియు చిరునామా, పెన్షన్ పేమెంట్ ఆర్డరు, పీపీఓ నెంబరు, ప్రస్తుత పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయం పేరు మరియు కోడ్, బదిలీకి కోరుకుంటున్న కొత్త ట్రెజరీ కార్యాలయం మరియు పేరు మరియు కోడ్, బదిలీకి గల కారణం, ఉదాహరణకు నివాసం మార్పు కావచ్చు లేదా అనారోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలకు వెళ్ళటం కావచ్చు. ఇక కొత్త నివాసం ఉంటున్నటువంటి చిరునామా మరియు అడ్రస్ మరియు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్లో నింపాల్సి ఉంటుంది. ఇక అవసరమైన పత్రాలు జమ చేయడం. పూర్తి చేసిన తర్వాత దరఖాస్తుతో పాటు క్రింది పత్రాలను కాపీలను జత చేయాలి. ఆధార్ కార్డ్ కాపీ, పెన్షన్ పేమెంట్ కాపీ, కొత్త చిరునామా ధృవీకరణ పత్రం ఏదైనా ఉంటే. ఇక దరఖాస్తు సమర్పణ. పై పత్రాలతో కూడిన దరఖాస్తును మీ ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయంలోనే సమర్పించాల్సి ఉంటుంది. ఇక అధికారిక ప్రక్రియ. మీ దరఖాస్తును స్వీకరించిన ట్రెజరీ అధికారులు దానిని పరిశీలించి మీ రికార్డులను మీరు కోరుకున్న కొత్త ట్రెజరీ కార్యాలయానికి అధికారికంగా బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ కొత్త ట్రెజరీ నుండి పెన్షన్ అయితే పొందవచ్చు. సాధారణ సందేహాలు, సమాధానాలు. సో పెన్షనర్ల నుంచి వ్యక్తమవుతున్న కొన్ని సాధారణ సందేహాలు మరియు వాటికి సంబంధించి సమాధానాలు ఇక్కడైతే తెలుసుకుందాము. మొదటిది, కొంతమంది పెన్షనర్స్ అయితే ఈ విధంగా అడుగుతున్నారండి. పెన్షన్ ఎలాగో బ్యాంకు ఖాతాలోనే పడుతుంది కదా, మళ్ళీ ట్రెజరీని మార్చడం ఎందుకు? ఏటీఎం ద్వారా ఎక్కడైనా డబ్బులు తీసుకోవచ్చు కదా అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సమాధానం: ఇది చాలా ముఖ్యమైన సందేహం అండి. ఎందుకంటే పెన్షన్ బ్యాంకులో జమ అయినా మీకు పెన్షన్కు సంబంధించి అన్ని పరిపాలనా వ్యవహారాలు మీ హోమ్ ట్రెజరీ ఏ మూలం అంటే ఉదాహరణకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఏళ్ళు దాటిన తర్వాత పెరిగే పెన్షన్ మంజూరు కాకపోయినా దాని గురించి విచారించాలన్నా మీ హోమ్ ట్రెజరీకి వెళ్ళాలి. కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షనర్ మరణానంతరం కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ దరఖాస్తు కోసం ఈ యొక్క ట్రెజరీని సంప్రదించాల్సి ఉంటుంది.
లైఫ్ సర్టిఫికేట్ కొన్ని సందర్భాల్లో లైఫ్ సర్టిఫికేట్ అనేది మనకు ఆన్‌లైన్‌లో కానప్పుడు ఆఫ్‌లైన్‌లో భౌతికంగా అంటే ఫిజికల్‌గా మనమే వెళ్లి సమర్పించాల్సి వస్తే హోమ్ ట్రెజరీకెళ్ళి సమర్పించాల్సి ఉంటుంది. ఇక రికవరీలు, డిడక్షన్స్ పెన్షన్‌లో ఏమైనా కోతలు లేదా ఇతర సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి హోమ్ ట్రెజరీనే మనం ఏదైతే ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో అదే కీలకమవుతుంది. ఈ పనులన్నిటికి కోసము ఆహ్, పాత అంటే దూరంగా ఉన్న ట్రెజరీకి వెళ్ళడం కంటే దగ్గరలోని ట్రెజరీలో ఉండటం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సో, ఇందుకోసం మనము ట్రెజరీనైతే మార్పు కోరాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మరొక ప్రశ్న. నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. నా ఏపీ పెన్షన్‌ను హైదరాబాద్‌లో ట్రెజరీలోకి మార్చుకోవచ్చా అంటున్నారు. సో, సమాధానంగా మార్చుకోలేరండి. ఈ బదిలీ సౌకర్యం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ట్రెజరీ నుంచి మరొక ట్రెజరీకి మాత్రమే వర్తిస్తుంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం రాజధాని కాబట్టి అక్కడి ట్రెజరీకి బదిలీకి సాధ్యం కాదు. మీరు ఏపీలోనే ఏదైనా ట్రెజరీని ఎంచుకోవాలి. ఇక మూడోది సౌకర్యం. ఇప్పుడే కొత్తగా వచ్చిందా? ఇదివరకే ఉందని విన్నాను అంటున్నారు. సో, ఈ సౌకర్యం కొంతకాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ దీనిపై చాలామందికి అవగాహన లేదు. మరియు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసింది. పెన్షనర్లకు అవగాహన కల్పించేందుకే మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దరఖాస్తు ఫామ్ నింపి ఇస్తే సరిపోతుందా? ఇంకేమైనా పనులు ఉంటాయా అంటే, సో, మీరు పెన్షనర్‌గా మీ బాధ్యతలు దరఖాస్తును నింపి అవసరమైన పత్రాలను జతచేసి మీ ప్రస్తుత ట్రెజరీలో సమర్పించడం వరకే అండి. మిగిలిన అంతర్గత బదిలీ ప్రక్రియను ట్రెజరీ కార్యాలయ అధికారులే చూసుకుంటారు. అంటే మనము అప్లికేషన్‌తో పాటు ఆహ్, సబ్మిట్ చేయవలసిన పత్రాలు ఏంటంటే పీపీఓ, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అలాగే మనము కొత్తగా నివాసం ఉంటున్నటువంటి అడ్రెస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా వీటితో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యం పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేసే గొప్ప ముందడుగు. దీనివల్ల వృద్ధాప్యంలో ప్రయాణ భారం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కావున అవసరమైన పెన్షనర్లు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటారని తమకు అనుకూలమైన ట్రెజరీకి పెన్షన్ మార్చుకోవాల్సిందిగా అయితే సూచించడమైనది ఫ్రెండ్స్.